బ్యాక్ టు మై ఛానల్ నవ్య తోట. ఈరోజు మీకు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని సరిపడా జీలకర్ర అండ్ ఆవాలు ఇంకా పోపు సామాన్ ఏముంటే అవి వేసుకోవచ్చు. కరివేపాకు అలా మినపప్పు శనగపప్పు కూడా వేస్తారు కొందరు, అలా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక జీలకర్ర ఆవాలు వేసాను. తర్వాత నేను కొంచెం దాల్చిన చెక్క ఆ ఫ్లేవర్ ఉంటే నాకు ఇష్టం అన్నమాట. సో దాల్చిన చెక్క అండ్ లవంగాలు, 2 బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. పచ్చిమిర్చి జస్ట్ 2 తీసుకొని 4 పీసెస్ అయిపోయింది కదా, అలా వేసాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఈ ఆనియన్స్ కూడా ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాము. ఆనియన్స్ జస్ట్ క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా స్వీట్నెస్ వస్తుందండి. నేను ఈ మధ్య అబ్జర్వ్ చేశాను. ఎక్కువ ఆనియన్స్ ఫ్లేవర్ ఉండాలి అంటే కొన్ని పోపు వేసుకోండి, కొన్ని గోల్డెన్ బ్రౌన్ కదా బిర్యానీలో దమ్ బిర్యానీలో వేస్తాం కదా, అలా రోస్ట్ చేసుకొని అయినా వేసుకోండి, బాగుంటుంది అప్పుడు. కాకపోతే ఇలా ఓన్లీ బాయిల్డ్కే ఇలా వేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది, కొంచెం ఆ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అనమాట చికెన్ని. సో సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు చికెన్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మా సార్కి ఎక్కువ ఇష్టం ఉండదు, నాన్ వెజ్లో అయితే ఇష్టం ఉంటుంది మళ్ళీ. సో నాన్ వెజ్లో ఇలా అయినా ఎక్కువ తింటారు కదా అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తీసుకున్నాను. అయినా నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే బాగుంటుంది కదా. సో అలా అనమాట. అవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ కూడా నేను క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాను. చూసారా, చికెన్ వేడి తగలగానే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇలా బాయిల్ అయిన తర్వాత చూసారా వాటర్ అంతా అయిపోయి కొంచెం బాయిల్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సాల్ట్ వేసుకున్నాక కలిపేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక నేను కొద్దిసేపు క్యాప్ పెట్టేసి అట్లా బాయిల్ చేసుకుంటాను. వెంటనే కారం వేయను అనమాట, ఎందుకంటే సాల్ట్ వేస్తే పీస్ అనేది తొందరగా బాయిల్ అవుతుంది. సో ఆ గ్యాప్ ఇచ్చి తర్వాత నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది ఎక్కువ వేసానండి ఈసారి. నేను కొంచెము స్పైసీగా తినమన్నమాట, పిల్లలు నేను స్పైసీగా తినము, కాకపోతే మా సార్కి స్పైసీగా ఉండాలి. నాన్ వెజ్ అంటే స్పైసీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఏం కాదు అని కొంచెం ఎక్కువ వేసాను కారం ఈసారి. చూసారు కదా కలర్ఫుల్గా అయిపోయింది, అప్పుడే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. దీంట్లోకి కొన్ని నేను గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే అయిపోతుంది టేస్టీ చికెన్ కర్రీ విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా